నమస్తే రందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బీహార్ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో అయోమయం నెలకొంది. ఎన్నికలకు అందరికంటే ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టిన ఇండియా కూటమి పార్టీలు నామినేషన్ల గడువు ముగిశాక కూడా సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోతున్నాయి. బీహార్ వ్యాప్తంగా ఓటర్ అధికార యాత్ర పేరుతో కలిసి తిరిగిన రాహుల్, తేజస్వి చివరకు బరిలో దిగేసరికి ఎవరికి వారే అయిపోయారు. ఈసారి మార్పు నినాదం ఎత్తుకున్న ఇండియా కూటమిలో ఇప్పుడు లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రధాన పార్టీలుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం ఓ ఎత్తైతే, కూటమి పేరు చెప్పి తమకే వెన్నుపోటు పొడిచారని జేఎంఎం ఆరోపిస్తూ ఏకంగా బీహార్ బారి నుంచి తప్పుకోవడం మరో ఎత్తు. ఇండియా కూటమి తీరు చూస్తుంటే మరోసారి అధికారాన్ని ఎన్డీఏకు బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించే పరిస్థితి కనిపిస్తోంది. బీహార్లో 2 దశాబ్దాలుగా నితీష్ సీఎంగా ఉన్నారు. అందులోనూ ఎక్కువ కాలం ఎన్డీఏ సర్కారే రాజ్యం చేస్తుంది. గత 10 ఏళ్లుగా ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తున్న తేజస్వి ఈసారి ఓటర్లకు ఫస్ట్ చాయిస్ గా మారారు అనే చర్చ మొన్నటిదాకా నడిచింది. కానీ సీట్ల సర్దుబాటులోనే ఫెయిల్ కావడం ఇండియా కూటమికి ఆదిలోనే హంసపాదులా మారింది. కాంగ్రెస్ తో సర్దుబాటు చేసుకోలేని తేజస్వి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని బీజేపీ దెప్పి పొడుపులు షురూ చేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ రాజకీయం ఎన్నికలకు ముందే చుక్కలు చూపిస్తోంది. 2 నెలల ముందు ఎన్డీఏకి, 2 వారాల ముందు ఇండియా కూటమికి వాతావరణం అనుకూలంగా ఉందనే అంచనాలొచ్చాయి. వీటిలో నిజానిజాలపై చర్చ తేలకముందే మళ్లీ రాజకీయ చదరంగంలో ఆట మారిపోయింది. ఏ కూటమిలో ఎవరుంటారో తేలకముందు, తేలిపోయిన తర్వాత చేసిన సర్వేలకు, ఇప్పుడు అనుకోకుండా వచ్చిన మార్పుల తర్వాత వచ్చే ఫలితాలకు పొంతన ఉంటుందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎన్డీఏకు బలమైన పోటీ ఇస్తుందనుకున్న మహాకూటమిలో ఐక్యత, సీట్ల సర్దుబాటు దగ్గరే ఆవిరి కావడం రాజకీయాన్ని సమూలంగా మార్చేసే పరిణామంగా చూస్తున్నారు. బీహార్లో వచ్చే పరిస్థితి ఏంటంటే మల్టిపుల్ పార్టీస్, ఎక్కువ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే 3 పార్టీలు ఉన్నాయి. అక్కడ 20 పార్టీలు ఉన్నాయి. పెద్ద నాయకులు ఉన్నారు. ప్రతి నాయకుడికి ఆశ ఉంటుంది. 243 ఎమ్మెల్యేలు. అందువల్ల ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏంటంటే ఏ పార్టీకైనా వాళ్ళకి సంతృప్తి లేకపోతే వాళ్ళు ఇంకో కూటమికి వెళ్ళిపోతారు, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ముఖ్యంగా మనం గెలిచినా గెలవపోయినా పర్వాలేదు, ఏ కూటమి నుంచి వచ్చేమో వాళ్ళని ఓడించాలి. ఆ తీరుతో వచ్చే ఎలక్షన్ చూసుకుందాం. ఆ ట్రెడిషన్, ఆ సాంప్రదాయం 40 సంవత్సరాల బట్టి జరుగుతుంది. 1989 ఇప్పుడు కూడా వచ్చింది ఏంటంటే ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నారు, ఆశలు ఉన్నాయి. ఆ నాయకత్వం, అక్కడ ఉన్న నాయకుల చిన్న చిన్న పార్టీలు, పెద్ద నాయకులు విన్నా చిన్న నాయకులు ఎవరైతే సీట్లకు ఆశపడ్డారో వాళ్ళకి ఆ సీట్ దక్కకపోతే వెళ్ళిపోతారు. అస్థిరత కూడా కాదు, అది పద్ధతి. బీహార్లో ఎన్నికల ప్రచారానికి ముందే బ్లేమ్ గేమ్ మొదలైంది. 2 కూటముల్లోనూ పొరపచ్చాలున్నా ఇండియా కూటమి ఏకంగా సీట్ల సర్దుబాటు సమయంలోనే చేతులెత్తేయడం ఎన్డీఏకు అడ్వాంటేజ్గా మారింది. దీంతో ఇండియా కూటమిలో అనైక్యతనే ఆయుధంగా చేసుకుని మరోసారి అధికారాన్ని గుప్పెట పట్టాలని ఎన్డీఏ ఎత్తులేస్తోంది. గతంలో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనూ అనైక్యతతో దెబ్బతిన్న ఇండియా కూటమి మరోసారి బీహార్లోనూ సేమ్ సీన్ను రిపీట్ చేయడం ప్రతిపక్ష శిబిరంలో ఆందోళనను పెంచుతోంది. ప్రతిసారి ఎన్డీఏకు చెక్ పెట్టే అవకాశం వస్తున్నా చేజేతుల జారవిడుస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. और बहुत आगे निकल चुके हैं. अभी आप देख रही हैं कि एनडीए में सीट शेयरिंग को लेकर अभी तक चल रहा है उन लोगों के बीच. 2 पार्टी महागठबंधन की एक साथ एक चुनाव मैदान में खड़ी है और हमारे यहाँ सीट शेयरिंग भी बहुत पहले हो गया, कैंडिडेचर का फैसला भी पहले हो गया और हर तरह से कैंपेन का काम शुरू हो गया है. तो प्रथम दौर में हम लोगों ने बढ़त बना ली है और इसी गति से हम आगे बढ़ते रहेंगे. బీహార్లో ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థుల జాబితా విషయంలో పక్కాగా ఉంది. సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇక లోక్ జనశక్తి పార్టీ 29 స్థానాల్లో బరిలోకి దిగనుంది. రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవాం మోర్చా చెరో 6 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే విపక్ష ఇండియా కూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటుపై విభేదాలు నెలకొన్నాయి. పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఎవరికి వారే నామినేషన్లు వేసుకున్నారు. ఇప్పటికే తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ 145 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఆర్జేడీ పలు స్థానాల్లో మిత్రపక్ష పార్టీ అయిన కాంగ్రెస్తో కూడా పోటీ పడనుంది. ఈ 2 పార్టీలకు సీట్ల సర్దుబాటు విషయంలో మనస్పర్ధలు రావడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. గత కొన్ని వారాలుగా ఇండియా కూటమిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఒక స్పష్టమైన వ్యూహాన్ని ఎంచుకోవడంలో విపక్ష పార్టీలు విఫలమవుతున్నాయి. బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీఏ కంటే ముందే కలిసికట్టుగా ప్రారంభించిన ఇండియా కూటమి అసలైన సమయంలో పాత బలహీనతను బయటపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీట్ల సర్దుబాటు చర్చల్లో ఎప్పుడూ అంత త్వరగా ఏకాభిప్రాయం రాదు. కానీ నామినేషన్లు దగ్గర పడుతున్నా, చివరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యాక కూడా
ఇండియా కూటమి ఓ అండర్స్టాండింగ్కు రాలేకపోవడం పరిశీలకులకు కూడా షాక్ ఇచ్చింది. పార్టీల బలాబలాలు, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ప్రస్తుతం మారుతున్న సమీకరణల్ని బట్టి ఎక్కడైనా సీట్ల లెక్క తేలుతుంది. కానీ బీహార్లో మాత్రం ఈ ప్రాతిపదికలు దేనికి ఇండియా కూటమి పక్షాలు ఒప్పుకోకపోవడంతో పాటు తెగేదాకా లాగి చివరకు ఎవరికి వారే యమునా తీరే అనే దుస్థితికి తెచ్చాయి. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నాలు జరగలేదని కాదు, ఇందుకోసం తేజస్వి ఢిల్లీ వెళ్లి మరీ చర్చలు జరిపారు. ఆ తర్వాత పాట్నాలో తేజస్వి నివాసానికి వెళ్లి బీహార్ కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఇలా 2-3 దఫాలు సమావేశమైన తర్వాత కూడా ఏకాభిప్రాయం రాలేదు. మరోవైపు సీట్ల సర్దుబాటు ఎంతకు తేలడం లేదనే కారణంతో తేజస్వి ఢిల్లీలో చర్చలు జరుపుతుండగానే లాలూ ప్రసాద్ పట్నాలో కొందరికి బీఫామ్లు ఇచ్చారు. ఈ సంగతిని కాంగ్రెస్ తేజస్వి దగ్గర ప్రస్తావించడంతో తేజస్వి హుటాహుటిన తండ్రికి ఫోన్ చేసి బీఫామ్లు ఇవ్వొద్దని చెప్పారు. అప్పటికే కొందరికి బీఫామ్లు వెళ్లిపోవడంతో వారితో నామినేషన్ల ఉపసంహరణ చేయించాలనుకున్నారు. కానీ కొందరు ఉపసంహరణకు ససేమిరా అనడం ఆర్జేడీకి తలబొప్పి కట్టించింది. ఈలోగా పట్నా వచ్చిన తేజస్వితో బీహార్ కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చలో కాంగ్రెస్ బలానికి మించి సీట్ల బేరం పెట్టడంతో తేజస్వి కూడా విసిగిపోయారు. చివరకు ఆర్జేడీ 145 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఆర్జేడీ నేత తేజస్వి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్టు పరిశీలకులు అంటున్నారు. తొలి విడత పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపుతోంది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే పెద్ద నిదర్శనం. బీహార్లో మొత్తం 243 స్థానాలుండగా ఆర్జేడీ 145 సీట్లలో పోటీకి రెడీ అయింది. కాంగ్రెస్ 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో మిగతా పార్టీల్ని పక్కన పెట్టినా ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ 2 నెలలుగా కలిసికట్టుగా కనిపిస్తూ కూడా అసలు సమయంలో హ్యాండ్సప్ చెప్పడం ఇండియా కూటమి వ్యూహాత్మక వైఫల్యమే అని చెప్పాలి. విభేదాలొస్తే ఎన్నికల్లో దెబ్బతిన్న పాత అనుభవాలు ఉన్నా కూడా ఇండియా కూటమి వాటిని ఖాతరు చేయకపోవడం, ఐక్యంగా ప్రత్యర్థిని ఎదుర్కొనే కంటే ఇగోలకే ప్రాధాన్యత ఇవ్వడం ఎన్డీఏ నెత్తిన పాలు పోసే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషణలొస్తున్నాయి. బీహార్లో ఇండియా కూటమి బలంగా ఉన్నట్టే కనిపించింది. ఈసారి రాహుల్ కూడా ఓట్ల చోరీని ఫోకస్ చేస్తూ రాష్ట్రమంతా కలిదిరిగారు. ఇందులో తేజస్వి కూడా పాలు పంచుకున్నారు. అంతా బావుంది అనుకున్న సమయంలో సీట్ల దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్ మడత పేచి పెట్టిందనే వాదన వినిపించింది. అసలు సీఎం ఫేస్ గా తేజస్వి విషయంలోనూ హస్తం పార్టీ విముఖత చూపిందనే ప్రచారం మరింత ఆశ్చర్యం కలిగించింది. సందట్లో సడేమియాలా మొదట ఒంటరి పోరుకు సిద్ధపడ్డ జేఎంఎం ఇప్పుడు ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటూ కూటమి ఐక్యతపై బాంబు వేసింది. బీహార్లో ఇండియా కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకంపై స్పష్టమైన ప్రకటనేది చేయకుండానే ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేశాయి. దీంతో మహాగఠబంధన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పైగా కీలకమైన 11 స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు తలపడుతుండడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ పోటీని ఫ్రెండ్లీ ఫైట్గా అభివర్ణించినప్పటికీ బీజేపీ, జేడీయూ, ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం విపక్ష కూటమిని ఎద్దేవా చేస్తున్నాయి. ఈలోపు ఊహించని పరిణామం ఒకటి అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ప్రచారం చేయాల్సి రావడం. గౌరబౌరం నియోజకవర్గం గురించి ఆర్జేడీ అభ్యర్థి అఫ్జల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ అఫ్జల్ తరపున కాకుండా వికాస్శీల్ ఇన్సాస్ పార్టీ వీఐపీ అభ్యర్థి సంతోష్ సాహ్నీకి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. గౌరబౌరం నియోజకవర్గంలో పోటీకి ఆర్జేడీ తరపున అఫ్జల్ అలీ ఖాన్ను తొలుత ఆర్జేడీ అధిష్టానం ఎంచుకుంది. ఆ పార్టీ అధినేత లాలు తన నివాసానికి పిలిచి మరీ అఫ్జల్కు పార్టీ గుర్తుతో క్లియరెన్స్ ఇస్తూ సీల్డ్ కవర్ అందజేశారు. ఆ సంతోషంలో ఆలస్యం చేయకుండా అఫ్జల్ ప్రచారంలోకి దిగిపోయారు. ఆ వెంటనే నామినేషన్ దాఖలు చేశారు. ఈలోపు లాలు తనయుడు తేజస్వి యాదవ్ ఎంట్రీతో సీన్ మారింది. సీట్ల పంపకంలో భాగంగా గౌరబౌరంను వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి అప్పగించనున్నట్లు లాలూకు ఆయన వివరించారు. ఆపై నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అఫ్జల్ను కోరారు. కానీ అందుకు అఫ్జల్ నిరాకరించాడు. ఈలోపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. దీంతో ఎన్నికల అధికారులను ఆర్జేడీ ఆశ్రయించింది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లో అభ్యంతరాలు లేవని చెబుతూ పోటీ నుంచి తొలగించలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈవీఎం మీద ఆర్జేడీ లాంతర్ గుర్తుతో అఫ్జల్ అలీ అధికారికంగా పోటీ చేయబోతున్నారు. అలా ఇండియా కూటమిలో సీట్ల పంపకాల గ్యాప్ వల్ల తన పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి వ్యతిరేకంగా తేజస్వి ప్రచారం చేసే అరుదైన పరిస్థితి ఏర్పడింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన మరుసటి రోజే జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వెల్లడించింది. కాంగ్రెస్, ఆర్జేడీ రాజకీయ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని జేఎంఎం ఆరోపించింది. ఈ తరుణంలో జార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో ఉన్న పొత్తును తమ పార్టీ సమీక్షిస్తుందని జేఎంఎం నేతలు తెలిపారు.
గతంలో ఇలాగే పగబట్టిన ఆప్ ఆ తర్వాత కాంగ్రెస్కు నష్టం చేసింది. ఇప్పుడు బీహార్లో జేఎంఎం పగ జార్ఖండ్లో అధికారానికి ఎసరు తెస్తుందేమోనని ఇండియా కూటమిలో చర్చ జరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో హడావుడిగా ఏర్పాటైన ఇండియా కూటమి అతి కష్టం మీద లోక్సభ ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకుంది. కూటమి వర్కౌట్ అయి బీజేపీకి సింగిల్ మెజారిటీ రాకుండా అడ్డుకోవడంతో పాటు మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ లోక్సభ ఎన్నికలు అలా ముగిశాయో లేదో ఇలా కూటమి పార్టీలు తలో రాగం ఎత్తుకున్నాయి. కూటమి లోక్సభ ఎన్నికలకే పరిమితమని ఒకరు, కూటమి చర్చల్లో ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన రాలేదని మరొకరు పొత్తుకు తోచిన భాష్యాలు చెప్పారు. ఈ గందరగోళం మధ్య జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే విపక్షాల అనైక్యత బీజేపీకి ఎంత బలంగా మారినా ఖచ్చితంగా ఓట్ల చోరీతోనే కాషాయ పార్టీ అధికారాన్ని ఒడిసిపట్టిందని ఆధారాలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చారు రాహుల్ గాంధీ. చివరకు ఓట్ చోరీ నినాదం ఎత్తుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. బీహార్ వ్యాప్తంగా ఓటర్ అధికార యాత్ర నిర్వహించిన రాహుల్ ఓట్ చోరీ ఆరోపణలకు మంచి స్పందన వచ్చిందని చెప్పుకున్నారు. అదే అజెండాగా అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇండియా కూటమి వ్యవహార శైలితో ఓట్ చోరీ వెనక్కిపోయి ఎప్పటిలాగే విపక్షాల అనైక్యత హైలైట్ కావడం ఎన్డీఏకు ప్లస్ అవుతుందని కూటమి పార్టీల క్యాడర్ ఆవేదన చెందుతోంది. ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరు కాస్త తగ్గైనా సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సిందని, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లని మొండిపట్టు పట్టడమే కొంప ముంచుతోందని మొత్తుకుంటోంది. ఎన్డీఏలో పెద్దన్న బీజేపీ అనే విషయంలో మరో మాటకు తావులేదు. కానీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ను పెద్దన్నగా అన్ని పార్టీలు ఒప్పుకోవడం లేదు. కొన్ని పార్టీలు కాంగ్రెస్తో అవసరం ఉంటే ఒకలా లేదంటే మరోలా మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. సరే, సాధారణ సమయాల్లో ఎలా ఉన్నా కనీసం ఎన్నికల సమయంలో అయినా ఏకమవుతారనుకుంటే ఎప్పటికప్పుడు ఆ ఆశలు కూడా అడుగంటిపోతున్నాయి. అసలు ఇండియా కూటమి ఏర్పడినప్పుడే బీజేపీ దాని భవిష్యత్తును ఊహించింది. అధికారం మీద యావతో ఏర్పాటైన కూటమి కుదురుగా ఉండడం అసాధ్యమని తేల్చేసింది. ప్రత్యర్థి ఇలాంటి జోస్యాలు చెప్పినప్పుడు మరింత పట్టుదలగా ఉండాల్సింది పోయి ఇండియా కూటమి ఆ మాటల్ని నిజం చేస్తూ పోతోంది. మరి ఎన్డీఏలోనూ అంత సరిగా లేదు. సీఎంగా నితీష్ ఉంటారని గ్యారంటీ లేదు. అయితే అక్కడ మేనేజ్ చేయడానికి బీజేపీ ఉంది. కానీ ఇండియా కూటమి మాత్రం చేజేతులార అధికారాన్ని ప్రత్యర్థులకు అప్పగిస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. బీహార్లో ఎవరొచ్చినా బొటాబొట్టి మెజార్టీ అనే అంచనాలు ఉన్న తరుణంలో ఇండియా కూటమి ఏమాత్రం ప్రదర్శన చేస్తుందనేది చూడాల్సి ఉంది. బీహార్లో ఇండియా కూటమికి ఎన్నికల్లో నష్టం జరిగితే అది స్వయంకృతమే అనే అభిప్రాయం వచ్చేసింది. సరే, ఎన్డీఏ కూటమి గట్టిగా ఉందా, అది పైకి ఒక ఆర్డర్లో ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం అపనమ్మకం రాజ్యమేలుతోంది. బీజేపీ కర్రపెత్తనం చేస్తోందన్న భావనతో జేడీయూ ఉన్నా ఆ మాట పైకి చెప్పడం లేదు. నితీష్ను సీఎం కానివ్వకూడదని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నా ఆ మాట గట్టిగానే ధైర్యం చేయడం లేదు. అంటే ఇక్కడ కూటమి లక్ష్యం సంగతి పక్కన పెడితే ప్రతి పార్టీకి ప్రత్యేక లక్ష్యం ఉన్నమాట నిజం. ఇక ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి మోడీ అభిమానిగా చెప్పుకుంటున్న చిరాగ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా అలాగే ఉంటారా, తాను అనుకున్నది చేస్తేనే అని షరతు పెడతారా అనేది చూడాల్సి ఉంది. ఇక మాంఝీ, కుష్వాహా పార్టీలు పేరుకు చిన్నవే అయినా పేచీలు పెట్టడంలో పెద్దవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే సీఎం విషయంలో బీజేపీ వైఖరి భిన్నంగా చిన్న పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. 2 దశాబ్దాలుగా బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ ఎన్డీఏ తరపున సీఎం అభ్యర్థిగా ఉండాలి. మొన్నటి వరకు ఏ ఎన్నిక జరిగినా ఈ విషయంలో తగాదా లేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ నితీష్ నాయకత్వంలో ప్రచారం, ఎన్నికల్లో పోటీ అంటోంది. కానీ నితీషే సీఎం అవుతారని గట్టిగా చెప్పడం లేదు. ఆఖరికి అమిత్ షా కూడా ఫలితాలు వచ్చాక ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారంటూ దాటవేస్తున్నారు. ఇక్కడే జేడీయూలో అనుమానం మొలకెత్తుతోంది. మొన్నటిదాకా తమ పార్టీని బలహీనపరుస్తూ వచ్చిన బీజేపీ ఈసారి ఏకంగా సీఎం సీటుపై కన్నేసిందని జేడీయూ పసిగట్టింది. దీనికి తోడు 74 ఏళ్ల నితీష్ ఆరోగ్యంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో ఆయనకు మరో అవకాశం మిగిలి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫలితాలు వచ్చాక ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారన్న అమిత్ షా ప్రకటనకు కీలక మిత్రపక్షమైన ఎల్జేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ మద్దతిచ్చారు. ఎందుకంటే సీఎం పదవిపై ఆయనకు కన్నుందనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ గెలిచే సీట్ల ఆధారంగా ఆ పదవి చిరాగ్కు దక్కడం కష్టమైనా ఏమో గుర్రం ఎగరావచ్చు అని ఆయన ఆశలు పెట్టుకుంటున్నారు. బీజేపీ నితీష్కు అడ్డుపడితే జేడీయూ కూడా బీజేపీకి సీఎం పదవి ఇవ్వబోమంటే మధ్య మార్గంగా రొట్టె విరిగి నేతిలో పడుతుందేమోననేది చిరాగ్ ఆశ. మరోవైపు కూటమిలో స్పష్టత, ఐక్యత కోసం ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని హిందుస్థాన్ అవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ కోరుతున్నారు. ఇక రాష్ట్రీయ లోక్మత్ జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా అయితే నితీష్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని దృఢంగా చెప్పారు. ఇలా నితీష్ భవితవ్యంపై ఎన్డీఏ పార్టీలు తలో మాట చెబుతుంటే అసలు నితీష్ను సీఎంని కానిచ్చే ప్రసక్తే లేదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అందుకున్నారు. నితీష్ నేతృత్వంలోని జేడీయూ 243 అసెంబ్లీ స్థానాల్లో 25 సీట్లు గెలవడం కూడా కష్టమవుతుందని ఆయన అంచనా వేశారు. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ శారీరకంగా అలసిపోయారు.
మానసికంగా రిటైర్ అయ్యారని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. అటు నితీష్ కుమార్ పార్టీ కూడా తన సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోతుందని ప్రశాంత్ కిషోర్ గట్టిగా నమ్ముతున్నారు. మొత్తం మీద బీహార్లో అత్యంత ఉత్కంఠగా మారిన ఈ ఎన్నికల్లో నాయకత్వం, కూటమి ఐక్యత గురించిన ప్రశ్నలు రాజకీయ చర్చలను డామినేట్ చేస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రస్తుతానికి ఎన్డీఏ ముఖంగా ఉన్నప్పటికీ అమిత్ షా జాగ్రత్తగా మాట్లాడిన విధానం, మిత్రపక్షాల స్పందనలను బట్టి చూస్తే తుది నిర్ణయం ఎన్నికల తర్వాత వచ్చే సంఖ్యాబలంపైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా బీహార్ రాజకీయ రంగం మరో నాటకీయ అధ్యయనానికి సిద్ధంగా ఉంది. ఇండియా కూటమికి బీహార్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తున్నామన్న భావన నిజమా కాదా అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు బీహార్లో విపక్ష జెండా ఎగిరితే ఇండియా కూటమికి నైతిక బలం పెరిగినట్టే. అలా కాకుండా ఎన్డీఏ గెలిస్తే మాత్రం ఇండియా కూటమి మరోసారి జావగారిపోవడమే కాదు, రాహుల్ మాటలకు విశ్వసనీయత లేదని బీజేపీ వెంటనే అందుకుంటుంది. ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే బీహార్లో ఇండియా కూటమి సత్తా చాటాల్సిందే. ఇక్కడ ఆర్జేడీ బలం పరంగా చూస్తే ఆ పార్టీకి ఎంతో కొంత అవకాశాలున్నాయి. కానీ ఆర్జేడీకి ధీటుగా ఇండియా కూటమి పక్షాలు ప్రదర్శన చేస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. అన్నిటికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి రాహుల్ ప్రచారం ఆ పనికి ఉపయోగపడుతుందా లేదా అనేది మరో కీలకమైన ప్రశ్న. ప్రతిసారి రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ ప్రధాని మోదీ ప్రతిష్టను పణంగా పెడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తుంటుంది. ఈసారి బీహార్లో రాహుల్ వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టి మరీ కాంగ్రెస్ బరిలోకి దిగి తొడగొడుతోంది. అందుకే ఎన్నికల ఫలితం తమకు మరింత ప్రత్యేకమని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. క్షణక్షణం మారుతున్న రాజకీయ సమీకరణాల్లో బీహారీలు ఏ కూటమిని కరుణిస్తారనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఆర్జేడీ కాంగ్రెస్ల మధ్య ముస్లిం ఓటు విషయంలో కూడా కాంపిటేటివ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఇది కాక దళిత్ ఓటు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. కొంత అప్పర్ కాస్ట్ ఓటు ఆర్జేడీకి రాంది కూడా కాంగ్రెస్ తెచ్చుకోగలుగుతుంది ఒకవేళ ఎన్డీఏకి వ్యతిరేక పవనాలు ఉంటాయి. తర్వాత మరీ ముఖ్యంగా యాదవేతర ఓబీసీలు, ఆ బీహార్లో ఓబీసీస్లో యాదవ్లు డామినెంట్ కాస్ట్ 14% దాకా ఉంటారు. ముస్లిమ్స్ 18% దాకా ఉంటారు. మీకు ఒక 34-35% మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటారు. కుర్మి, కుష్వాహా ఇలాంటి కమ్యూనిటీస్. సో మహాదళిత్స్ వీళ్ళందరూ కూడా మీకు యాదవుల డామినేషన్కు వ్యతిరేకం. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉండడం వల్ల ఆ వ్యతిరేకత ఆర్జేడీ పైన రిఫ్లెక్ట్ కావడం లేదు కొంత మేరకైనా. లేకపోతే ఓన్లీ ఆర్జేడీ కనుక కంటెస్ట్ చేస్తే ఆ వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది. ఈసారి బీహార్ ఓటర్ల ఆలోచన తీరులో గణనీయ మార్పు వచ్చిందనే అంచనాలు కూడా పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి పండుగలకు స్వరాష్ట్రానికి రావడానికే బీహారీలు పరిమితమయ్యేవారు. కానీ కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి వారిని ఆలోచనలో పడేసింది. తమ భాగస్వామ్యంతో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పరుగుదీస్తుంటే తమ రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని వారు గ్రహిస్తున్నారు. అప్పటికీ సుశాసన్ బాబుగా ముద్రపడ్డ నితీష్కు వరుస అవకాశాలిచ్చి మార్పు కోసం ఓపికగా ఎదురుచూశారు. కానీ నితీష్ రాను రాను అభివృద్ధిపై ఫోకస్ తగ్గించి అధికారంపై యావ పెంచుకున్నారని గ్రహించారు. అందుకే గతానికి భిన్నంగా బీహారీలు సంక్షేమ పథకాల ప్రకటనలకు పొంగిపోవడం లేదు. ఎవరేం చెప్పినా వింటున్నారే గానీ ఎవరికీ పూర్తిస్థాయిలో కనెక్ట్ కావడం లేదు. పార్టీల హామీల్ని, నేతల మాటల్ని వాస్తవ పరిస్థితులతో పోల్చి చూస్తున్నారు. జాతీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నాయి, ఇక్కడేం చెబుతున్నాయని బేరీజు వేస్తున్నారు. మరి బీహార్ ఓటర్లలో పెరిగిన చైతన్యం ఎవరిని గద్దెనెక్కిస్తుంది, ఎవరి పుట్టిముంచుతుందనేది చెప్పడం అంత తేలికైన విషయం కానే కాదు. పార్టీల బలాబలాలు, రాజకీయ సమీకరణాలు, పొత్తులు, విభేదాల కంటే కూడా ఆఖరున ఓటర్ల మొగ్గే అంతిమ విజేతలు నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదు. అసలు మారుతున్న రాజకీయ సమీకరణాల్ని బీహారీలు ఎలా చూస్తున్నారు, వాటిపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనేది కూడా అత్యంత కీలకమని వేరే చెప్పాల్సిన పని లేదు.